హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? సో నిన్నటి వ్లాగ్ కంటిన్యూ చేశానండి ఈరోజు. సో నిన్న నేను గుడికి వెళ్ళి వచ్చేంతవరకు చూపించాను కదా. ఈరోజు వచ్చేసి మీకు షాపింగ్ వ్లాగ్ అన్నది షేర్ చేయబోతున్నాను. సో గుడికి వెళ్ళి నైవేద్యాలు పెట్టొచ్చిన తర్వాత మళ్ళీ మేము ఫోన్ చేసుకొని ఇంకా మళ్ళీ షాపింగ్కి బయటకు వచ్చాము. అంటే పూల దండలు, పూలు, అలాగే ఎల్లమ్మ కుండ, ఎల్లమ్మ ముంతలు, గంప ఇవన్నీ కొనుక్కోవాలన్నమాట. సో అందుకోసం నేను అమ్మ, పిన్ని, అక్క, తన్వి 5 మందిని వచ్చేసామన్నమాట బయటికి. సో చామంతి పూలు, అందులోనూ అమ్మ వాళ్ళు ఎక్కువగా పూజలు చేస్తారు కాబట్టి వీళ్ళకి పూలు దండే ఉండాలా. రోజు 1/2 కేజీ పూలు పెడుతూ ఉంటారు దేవుళ్ళకి. సో కాబట్టి కంపల్సరీ వీళ్ళకు పూలు దండిగా ఉండాలి. అలాగే పూల దండలు, ఇంటికి కూడా పూలు కుడదాము అని చెప్పేసి వచ్చాము. ఇది వచ్చేసి కర్నూలులో పూల మార్కెట్ అండి. పూల మార్కెట్లో మార్నింగ్, ఈవినింగ్ ఫ్రెష్గా తోటల దగ్గర నుంచి, పొలాల దగ్గర వేసి ఉంటారు కదా. సో సేన్ల దగ్గర నుంచి వచ్చే పూలు దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. సో అందుకు మేము పూల మార్కెట్కి వచ్చాము. ఎప్పుడైనా మేము ఎక్కువగా పూలు తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికే వచ్చి తెస్తుంటుంది అన్నమాట అమ్మ. మనం బయట తీసుకుంటే చాలా ఎక్కువ రేట్ అన్నది ఉంటుంది. ఇక్కడ మనకు కేజీ 60 రూపాయలకే వస్తాయన్నమాట. చామంతి పూలు వచ్చేసి 50 లాగా తీసుకున్నాం కేజీ. తర్వాత చెండు పూలు వచ్చేసి చెండు పూలు 50 లాగా తీసుకున్నాము. చామంతులు వచ్చేసి 60 లాగా తీసుకున్నాము కేజీ. సో మేము పూల మార్కెట్లో వచ్చి పూలు, అవి చామంతులు ఒక 2 కేజీలు, చెండు పూలు ఒక 2 కేజీలు తీసుకున్నాం అన్నమాట. చెండు పూలు వచ్చేసి మాలలాగా కట్టడానికి బాగుంటాయని చెండు పూలు తీసుకున్నాం. చామంతులు అయితే రోజు గుడిలో దేవుని గూట్లో పెట్టుకోవడానికి బాగుంటాయని చెప్పేసి చామంతులు తీసుకున్నాం. అలాగే ఒక 1/2 కేజీ గులాబీలు తీసుకున్నాం అన్నమాట. సో పూలు అయితే తీసుకోవడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం కుండల దగ్గరికి వెళ్దాం పదండి. సో ఇక్కడ రకరకాల కుండలు దొరుకుతాయి. అంటే కొంతమంది ఎల్లమ్మ కుండ చిన్నగా పెట్టుకుంటారు, కొందరు లింగమయ్య బోనం అని, కొంతమంది వీరబ్రహ్మేంద్ర స్వామి, వీరభద్రుని బోనం అని ఎత్తుకుంటూ ఉంటారు అన్నమాట. అట్లా ఏ దేవుడికి ఏ సైజు కుండలు పెడతారో ఆ సైజు కుండలన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళు కుండ కన్నా ముందు గంపను వెతుకుతున్నారనమాట. గంప పర్ఫెక్ట్గా ఉంటే మనకి కుండ తీసుకున్న వెంటనే గంపలో పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి గంప తీసుకుంటున్నారనమాట. కానీ మాకు ఇక్కడ బేరం కుదరలేదు, వాళ్ళు రేట్ ఎక్కువగా చెప్పారు. అందుకోసం అని చెప్పేసి ఇంకొక చోటుకు వచ్చాము. అంత చిన్నగా ఉన్నాయి అవి. 250, 300 చెప్తూ ఉన్నారనమాట. సో ఇంకోటి చాటలు కూడా చూడండి, కొన్నింటికేమో బాగా పచ్చగా పూసి పెట్టారనమాట రంగు. సో మాకైతే అక్కడ కుదరలేదని చెప్పేసి వచ్చాము. తన్విని అయితే బాగా తిప్పామండి. పాపం అది అన్నం కూడా తినకుండా మాతో పాటు తిరిగింది. అన్నం తినవే, బయటకు వస్తే తిరిగేది ఉంటుందంటే ఆకలి వేయట్లేదు అని చెప్పేసి అన్నం కూడా తినలేదన్నమాట. సో ఇంకా ఇక్కడ చూసినట్లయితే రకరకాల కుండలు, రకరకాల అవేమంటారు ట్యాప్స్ పెట్టిన, కుళాయిలు పెట్టినటువంటివి కుండలు అట్లా చాలా ఉన్నాయన్నమాట. మేమైతే పెరుగు తోడేసుకోవడానికి మట్టివి కొనుక్కుందాం అనుకున్నాం, కానీ మర్చిపోయి వచ్చినాం. కొనుక్కుందాం అని ఫస్ట్ అయితే మాకు కుండ బేరం కుదిరింది అంటే తర్వాత అవి కొనుక్కోవచ్చు అని అనుకున్నాం. కానీ కుండ బేరం కుదరగానే మర్చిపోయేసి వెళ్ళిపోయామన్నమాట. నాకు ఇష్టం అన్నమాట పెరుగు తోడేసుకోవడానికి ఒకటి సపరేట్గా మూతుండేది తీసుకుందాము అని చెప్పేసి ఎప్పుడు అనుకుంటున్నా. కానీ ఇంకా షాప్లో ఉన్నా అంటే అస్సలు బయటికి రావడానికే కుదరదు కదా నాకు. ఇలా ఎప్పుడైనా వచ్చినప్పుడే తీసుకుందాం అనుకుంటాను, కానీ అస్సలు గుర్తుకులేదు. ఇప్పుడు కూడా మర్చిపోయాను. నేను తీసుకోవాలనుకొని కూడా తీసుకోకుండా వచ్చేసాము. కానీ ఈసారి కంపల్సరీ ఎప్పుడైనా కనిపిస్తే ఖచ్చితంగా తెచ్చుకుంటాను నేను. అది నాకు చాలా ఇష్టంగా ఉంది. మాకు నందికొట్కూరులో దొరకట్లేదు, లేదంటే కనుక తెచ్చుకునేదాన్ని. ఒకవేళ దొరుకుతాయేమో కూడా తెలియదులే, నేనైతే తిరగట్లేదు కదా. నందికొట్కూరులో ఉన్నా అంటే ఇల్లు షాపు తప్ప ఇంకా వేరే ప్రపంచం అనేది ఏమి ఉండదు. అందులోనూ షాప్లో వర్క్లో పడిపోయాను అంటే కనుక అసలు వేరే ఏవి కూడా గుర్తుకు రావన్నమాట. వంటింట్లోకి వచ్చినప్పుడే వంటింటి వస్తువులు గుర్తుకొస్తూ ఉంటాయి. సో అదే అనమాట. ఇక్కడ వచ్చేసి అమ్మ కుండ ఒక 4 ప్రమిదలు, 2 ముంతలు తీసుకున్నారనమాట. అంటే ఇందులో కూడా కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందండి. కొంతమంది పెద్ద కుండ పెట్టుకుంటారు, ఇంకొంతమంది కొంచెం చిన్నగా కుండ పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఒకటే ముంత పెడతారు, కొంతమంది వచ్చేసి 2 ముంతలు పెడతారు. అమ్మ వాళ్ళు మేము 2 ముంతలు అన్నవి పెడతాము.
అలాగే ప్రమిదలు కంపల్సరీ తీసుకోవాలంట. వీటితో పాటు ఎల్లమ్మ బొట్టు, కంకణము, బంగారుది వెండిది. అంటే కంకణం వెండిది తీసుకుంటాము, ఎల్లమ్మ బొట్టు వచ్చేసి బంగారుది వెండిది తీసుకుంటాం ఖచ్చితంగా. సో గోల్డ్ షాప్కి కూడా వెళ్ళాను, కానీ అక్కడ నేను షూట్ చేసుకోలేకపోయాను. చాలా ఏమంటారు రష్ ఉందన్నమాట. సో ఆ రష్లో నేను షూట్ చేసుకోలేకపోయాను. సో ఫస్ట్ గోల్డ్ షాప్కి వెళ్ళి పూల్ బజార్కి వచ్చామన్నమాట. సో గోల్డ్ షాప్లో అవి తీసుకొని మేము పూసల దండలు మీకు కింద ముందుకు చూపించాను కదా, మన షాప్లో క్రిస్టల్స్ పూసలు నేను సో ఆ చైన్స్ నేను అల్లించాను అనమాట. చాలా చాలా బాగా ఉందన్నమాట. సో అందరం అల్లించుకున్నాము. సో అది నేను మీకు నెక్స్ట్ వేసుకుంటాను, కనిపిస్తుంది ఈ వీడియో లాస్ట్లోనే కనిపిస్తుంది, అబ్జర్వ్ చేయండి. బట్ స్పెషల్గా అయితే ఏం చూపించలేదు. ఇంకా అమ్మ వచ్చేసి కుండ తీసుకున్న వెంటనే, కుండ ఉత్తది తీసుకొని రాకూడదండి ఎప్పుడే కానీ, దేవతకు తీసుకొస్తాం కాబట్టి అందులో తాంబూలము ఒక్క పెట్టి ఫస్ట్ అమ్మకి ఎత్తాము 5 మందిని కలిసి. తర్వాత అమ్మ మోసుకొని రాలేదని చెప్పేసి అమ్మ కొంచెం దూరం నచ్చిన తర్వాత నేను తీసుకొని వచ్చాను అనమాట. సో కింద పెట్టకూడదు అని చెప్పేసి నేనైతే తీసుకొని ఇంకా కారులో కూర్చున్నాను. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేసి వేరే పనులు స్టార్ట్ చేసేసారు. అక్కడ కుండ తీసుకొని మళ్ళీ మేము మించిన బజార్కి వచ్చామన్నమాట. సో ఇది పెద్దమ్మ వారి గుడి అండి, చాలా ఫేమస్, మన కర్నూలులో చాలా ఫేమస్ అయినటువంటి గుడి. సో ఇది వచ్చేసి మించిన బజార్ అంట. ఇక్కడ చాలా రష్ ఉంటుందంట. మనకి హైదరాబాద్లో ఏమంటారు చార్మినార్ ఎట్లనో ఇక్కడ మించిన బజార్ అలాగనమాట. సో ఇంకా మేము స్వీట్ అంటే ఇప్పుడు నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం స్వీట్ ఏదో ఒకటి పెట్టాలి కదా. సో లడ్డు మేము ఆర్డర్ ఇచ్చాము, అది ఎందుకు అనుకోకుండా క్యాన్సిల్ అయిపోయింది. సో అందుకోసం అని చెప్పేసి స్వీట్ తీసుకుందామని చెప్పేసి అమ్మ వాళ్ళు స్వీట్ షాప్కి వచ్చారనమాట. నేను లోపల కూర్చున్నాను, నేను వీడియో షూట్ చేసుకోలేనని చెప్పేసి నాకు అక్క వీడియో షూట్ చేసిందనమాట ఇది. సో ఇక్కడ బాదుషాలు ఫ్రెష్గా చేస్తున్నారని చెప్పేసి బాదుషాలు ఒక 3 కేజీలు తీసుకున్నారు, మిక్చర్ తీసుకున్నారు. స్వీట్స్ చూడండి ఎన్ని చేసి పెట్టారు, చాలా చాలా బాగుందండి. అసలు వీళ్ళది షాపు పెద్దగా ఉంది, అన్నీ ఎన్నెన్ని చేసి పెట్టారంటే అన్నీ చేసి పెట్టారు వంటలు. ఇలా చూస్తుంటే అలా తినాలి అనిపిస్తుంది కదా మీ అందరికీ. సో ఏం చేస్తాం, తినలేము. మేము కూడా తినలేదు. అసలు ఫంక్షన్ అంటాం కానీ ఇంట్లో ఫంక్షన్ అస్సలు ఏవి తినబుద్ధి కాదు. సో ఇది వచ్చేసి లడ్డు బూందీ అండి, పొడి పొట్టి పెట్టారు, ఎందుకో తెలియదు, నాకు కూడా అంత ఐడియా లేదు. నేను ఎల్లమ్మ కుండలు తీసుకొని కూర్చున్నాను వెహికల్లో. ఇంకా వాళ్ళంతా ఇంకా షాపింగ్ ఉందన్నమాట, కింద పెట్టకుండా ఉండడం కోసం నా ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నాను. సో ఈరోజు షాపింగ్ అసలు బీభత్సంగా చేసేసినాం. పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు తిరుగుతూనే ఉన్నాం అనమాట. ఈవినింగ్ ఎంత టైం అవుతుందో మేము ఇంటికి వెళ్ళేసరికి ఇంకా జ్యోతి మాల్లో సరుకులు తీసుకునేది ఉంది. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ అయిపోయినట్టు. ఇప్పుడు బయలుదేరితే అక్కడ సరుకులు తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఫుల్ బిజీ అనమాట. రేపటికి పూలదండలు కట్టుకోవడము, ఇంక ఇంట్లో ఏమైనా పనులు ఉంటాయి కదా, సో అవన్నీ చేసుకోవాలన్నమాట. సో ఈరోజు బ్లాగ్ చాలా పెద్దగా ఉండబోతుంది, అలాగే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. సో రేపటి ఎల్లమ్మని కూడా చూడాలి అంటే వీడియోస్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈరోజు నుంచి రెగ్యులర్గా పెట్టబోతున్నాను వీడియోస్. అయితే చాలా షూట్ చేశాను, సో అన్నీ ఎడిట్ చేసి పెట్టేస్తాను. తప్పకుండా వాచ్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే వీడియోని కంటిన్యూ చేయండి. బాయ్. సో ఇంటికి రాగానే ఇంకా శ్రీలక్ష్మి వాళ్ళ అమ్మ వచ్చిందనమాట, అక్క అవుతుంది మాకు. సో మా తోడికోడలికి అక్క అనమాట. ఇంకా వాళ్ళందరూ వెల్లిపాయలు, అల్లము ఇవన్నీ మనకు నెక్స్ట్ డేకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ కదా. సో నాన్ వెజ్లోకి ఇవి లేకుంటే అసలు టేస్ట్ ఉండదు. సో అవన్నీ కూడా క్లీన్ చేసేసారు. మేము వచ్చేసి ఇంకా ఎల్లిపాయలు అన్నీ కూడా ఒలుస్తూ అల్లం ముక్కలకంతా చిక్కు తీసేసారనమాట. మేము వచ్చేసరికి అవన్నీ కట్ చేసి అలాగే ఎల్లిపాయలన్నీ కూడా ఒలిచేసి ఆ ఎల్లిపాయలన్నీ కూడా మళ్ళీ గ్రైండర్కి పట్టించేది ఉందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి అందరం కూర్చొని ఇక్కడ కుస్తీ పడుతూ ఉన్నాం. సో నాన్న కూడా చిన్నగా కూర్చొని కింద కట్ చేస్తూ ఉన్నాడు అనమాట, ఒక్కరి వల్ల కాదు కదా. సో అందరం చేస్తేనే. మేము గోల్డ్ షాప్కి వెళ్ళి క్రిస్టల్స్ దండ అల్లించానని చెప్పాను కదా. సో ఇక్కడ నేను వేసుకున్నాను చూడండి, నేను వేసుకున్నాను, అక్క వేసుకుంది, చాలా బాగా కుదిరింది అండ్ చాలా బాగున్నాయి, వేసుకోండి. సో నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఆ దండ గురించి, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి ఇంక ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత అన్నీ పేస్ట్ పట్టించి పెట్టాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మేకపోతే వచ్చేసి ఎల్లమ్మవ్వకు, పొట్టేలు వచ్చేసి సుంకులమ్మవ్వకు అనమాట. సో 11 సంవత్సరాల తర్వాత అన్నయ్య ఎల్లమ్మని చేస్తున్నాడు, అందుకోసం చాలా చాలా గ్రాండ్గా చేస్తున్నాడు అండి. మొత్తం 6 పొట్టేళ్ళు తీసుకొచ్చాడు అనమాట.
సో ఇక్కడ వచ్చేసి మా పిల్లలందరూ ఆడుకుంటూ ఉన్నారనమాట మేకతో. ఏమంటారంటే ఏప్రిల్ తర్వాత వచ్చే నెల పేరు ఏంటి చెప్పు, ఏప్రిల్ నెల తర్వాత వచ్చేది ఏంటి అని అడుగుతున్నారు. ఆ ఒక్కటి అడక్కు మూవీలో రాజేంద్ర ప్రసాద్ మా మేకకు మాటలు వస్తాయని చెప్పేసి అంటూ ఉంటాడు కదా. సో అది అలా పట్టుకొని ఏప్రిల్ తర్వాత ఏం నెల వస్తుంది చెప్పు చెప్పు అని అడుగుతున్నారు. అది మాత్రం నీకేంద్రా నేను చెప్పేది అన్నట్టుగా చూస్తుంది అనమాట. సో పిల్లలు ఇలా కొంతసేపు సరదాగా ఆడుకున్నారు దాంతో. సో ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తున్నానని చెప్పేసి వద్దు 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 అని చెప్పేసి యాభ మండలను మొహానికి అడ్డం పెట్టుకున్నాడు మా సిద్ధ. అసలు మా పిల్లలకి వీడియోస్లో కనిపించడం అస్సలు ఇష్టం ఉండదు అనమాట. సో అందుకోసం అని చెప్పేసి నేను ఎక్కువగా చూపిస్తూ ఉండను వాళ్ళని. ఇంకా పిల్లలైతే ఫోన్ పెట్టుకొని తన్వి నాను ఎట్లా చూస్తున్నారంటే ఇంకా చూడండి ఎంత దగ్గరికి పెట్టుకొని చూస్తున్నారో. పిల్లలకి ఫోన్లు ఉంటే చాలు, ఇంకా వేరే ఏవి అవసరం లేదనమాట. ఫోన్లు ఉంటే అలా టైంపాస్ అయిపోతూ ఉంటుంది వాళ్ళకి. ఆ బొమ్మలు పెట్టుకోవడం అన్నా లేదంటే సీరియల్స్, అసలు సీరియల్స్ చూస్తారండి పిల్లలు. అదే నాకు పెద్ద ఆశ్చర్యమే. ఎందుకంటే నేను అసలు సీరియల్స్ చూడాలంటే బుర్ర బద్దలైపోతుంది, నాకు అంత కోపం వస్తుంది. మా పిల్లలు సీరియల్స్ కూడా చూస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా డెకరేషన్ చేసేసారు ఇంటికి. నైట్ నేను ఇంటి దగ్గరకు వచ్చి పాప దగ్గరకు వచ్చి క్యారేజ్ చేసి ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అందుకోసం అందరూ కూడా భోజనాలు చేసేసి అమ్మ అయితే ఇంకా రెస్ట్ తీసుకెళ్ళింది. పాపం పొద్దున 3కేమో లేచింది, 3 నుంచి పని చేస్తూనే ఉందన్నమాట. సో అందరూ భోజనం చేసేసారు. నేను కొంచెం లేట్గా వచ్చాను అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, అందుకు ఇంకా నేను ఒక్కదాన్ని ఇక్కడ భోజనం చేస్తున్నాను. సో భోజనం చేసిన తర్వాత ఇంటి ముందు ముగ్గు పెట్టాలి. సో ముగ్గు పెట్టి రంగులు వేసుకోవాలి అనుకుంటున్నాము. వచ్చేటప్పుడు మేము ఈరోజు షాపింగ్ నుంచి రంగుల కలర్స్ కూడా తీసుకొచ్చామన్నమాట. సో కాబట్టి రంగులు వేసుకుంటున్నాం అన్నమాట. రంగోలీలాగా నాకైతే ఎక్కువ డిజైన్స్ రావు, మీ అందరికీ తెలుసు కదా. ఎప్పుడు వేసిన ముగ్గులే వేస్తూ ఉంటాను, కొత్త కొత్త డిజైన్స్ అయితే రావు. ఒకప్పుడు వచ్చేవి కానీ ఈ మధ్య అస్సలు వేయడానికి మూడు ఉండట్లేదు, అసలు గుర్తుకు కూడా రావట్లేదు. మీరు చెప్తే నమ్ముతారో లేదో కానీ వంటలు కూడా మర్చిపోయాను నేను. మ్యాక్సిమం ఏవి గుర్తుకు రావట్లేదు. వంటలు అంటే అంత ఇంట్రెస్ట్ నాకు, అలాంటిది మెయిన్ అవే మర్చిపోయాను అనమాట. సో ఈ టెన్షన్స్ వల్ల చాలా గుర్తుండట్లేదు అనమాట. కాబట్టి ఎప్పుడు వేసిన ముగ్గులే వేస్తూ ఉంటాను. మ్యాక్సిమం నేను డ్రాయింగ్ లాగా వేసే ముగ్గులే వేస్తూ ఉంటాను. చుక్కల ముగ్గులు అయితే అస్సలు గుర్తుకుండవు, పెద్ద ముగ్గులు అయితే అస్సలు రావు. ఇంకోటి అంత పెద్ద ముగ్గు వేసేంత వరకు కూర్చోవాలంటే కూడా అంత సీన్ లేదు నాకు, అంతసేపు కూడా కూర్చోలేను అనమాట. సో ఇప్పుడైతే నేను ముగ్గు వేస్తాను. శ్రీలక్ష్మి లోపల కసులంతా కొట్టేసి బండలు అయితే తుడుస్తూ ఉంది. నేను ముగ్గేసేలోపు తను వస్తానని చెప్పింది అనమాట. సో అందుకోసం అని చెప్పేసి నేను ముగ్గన్న వేసి పెడదాము, వచ్చిన తర్వాత రంగులు దిద్దుకోవచ్చు. మరి ఒక్కమే వేయాలి అంటే టైం పడుతుంది. ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అయిందండి నైట్. కానీ మేము పడుకునేసరికి 1 o'clock అయింది. మళ్ళీ అమ్మ 1:30కి లేచింది. మేమైతే నేను 4కి లేసాను, శ్రీలక్ష్మి 3కి లేచింది. ఎందుకంటే మేము పొద్దున్నే 5 కల్లా సుంకులమ్మ గుడికి వెళ్ళాలన్నమాట. నిన్న మేము నైవేద్యాలు ఇచ్చి ఒడిబియ్యం ఇచ్చి వచ్చాము కదా, అక్కడికి వెళ్ళి మేము నైవేద్యం మళ్ళీ పెట్టి చీర కట్టించుంటారు కదా. సో ఆ ఒడిబియ్యం మళ్ళీ పోసి రావాలి. సో అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను మీకు. సో ఇక్కడ వచ్చేసి నేను చాలా సింపుల్గా వేస్తున్నాను. అందులోనూ ఇవి అపార్ట్మెంట్స్ కాబట్టి చాలా తక్కువ స్పేస్ ఉంటుందన్నమాట. ఈ అపార్ట్మెంట్స్లో ఇప్పుడు మా ఇంటి ముందు ఒక గేట్ కనిపిస్తుంది కదా, ఆ గేట్ వాళ్ళు వేసుకోవాలి ముగ్గు, నేను వేసుకోవాలి. అందుకోసం అని చెప్పేసి చిన్న ముగ్గే వేసాను అనమాట. ఇక్కడ నాను వచ్చి రంగులు నేనేస్తానంటూ ఉన్నాడు అనమాట. సో నువ్వు వేస్తే పక్కకు వస్తుంది, వద్దు అని చెప్పేసి నేను చెప్తున్నా, ఆయన విన్నాడు. సో వాళ్ళమ్మ వచ్చేసి నువ్వేం చెప్తావో అదే చెప్తుందిలే అత్త వీడియోలో అని చెప్పేసి వాళ్ళమ్మ అంటూ ఉందన్నమాట. ఇంక ఇక్కడ నేను శ్రీలక్ష్మి ఇద్దరం కలిసి ముగ్గుకు రంగులు వేస్తూ ఉన్నామన్నమాట. ఇలా మనం పండగలప్పుడు ఇంటి ముందు ముగ్గులు వేసుకొని రంగులు వేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే అదొక ఫీలింగ్ వస్తుంది అనమాట, మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం. కాకపోతే మా ఇంటి దగ్గర వేసుకోవడానికి నాకు అంత ఓపిక అస్సలు ఉండదన్నమాట. నాకు షాప్కి పోయి వచ్చేసరికి మస్తుగా అవుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ముగ్గులు పెట్టుకోవాలంటే అస్సలు ఓపిక ఉండదు. అందుకే నేను ఎప్పుడు 2 ముగ్గులు వేస్తాను, ఒకటి లోటస్, ఒకటి ఫ్లవర్, అంతే. ఈ 2 ముగ్గులు తప్ప వేరే ముగ్గులు ఏవి వేయను ఇంటి దగ్గర. మీకు చాలాసార్లు చూపించిన ప్రతి వీడియోలో అవే చూపించాను నేను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా
కలర్స్ వేసేది అయిపోయిన తర్వాత నా కోడలు నేను ముగ్గు వేస్తుంటేనే నాకు గోరెంటాకు పెట్టాల్సిందే అని చెప్పేసి సతాయిస్తూ ఉంటే మేము అస్సలు అనుకోలేదు, లేదంటే నేను సమయంతో పెట్టిద్దాం మనకేంటి, కానీ మర్చిపోయినాం అనమాట హడావిడిలో. కోన్ కూడా తీసుకొని రాలేదు నేను తన్వికి. లేదు నాకు కావాల్సిందంటే కోన్ లేదు కదమ్మా అని చెప్పేసి అంటే నేను ఇస్తాను రాని, అది ఎక్కడో దాపెట్టుకెళ్ళి తీసుకొచ్చి పెట్టించుకుంటుంది తన్వి. అసలు మాకు మట్టికి ఎవ్వరికి లేదనమాట అది కోన్ ఉంది అనేది కూడా, కానీ వాళ్ళు గుర్తుపెట్టుకొని అది నాకుంది నేను తెచ్చి సప్పెడురా అని చెప్పి పెట్టించుకుంటుంది. నేను మట్టిలో ముక్కు వేసేదాన్ని, మట్టిలోనే లేసిపోయాను అనమాట. నాకు పెట్టాల్సిందే అని ఏడుస్తుంటే సరే అయితే మీరు ఫినిష్ చేయండి ఇంత, నేను వెళ్తాను అని చెప్పేసి ఇంకా నేను తనకు కోన్ పెడుతూ ఉంటే శ్రీలక్ష్మి మిగతా ముగ్గు మొత్తం ఫినిష్ చేసేసి రంగులు వేసేసి అలాగే అవుట్లైన్ వేసేసింది అనమాట ముగ్గుతో. సో ముగ్గుతో అవుట్లైన్ వేసిన తర్వాత నేను వీడియో షూట్ చేసుకోవడానికి కుదరదని తనే నాకు వీడియో కూడా షూట్ చేసి నాకు తీసుకొచ్చి ఇచ్చింది అనమాట. చిన్నమ్మ ముగ్గు కూడా వీడియో షూట్ చేసేసాను, పట్టుని పని అయిపోయిందిలే అని చెప్పేసి. నిజంగా మా ఇంట్లో వాళ్ళు నాకు చాలా చాలా సపోర్ట్ చేస్తారండి అందరూ. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ మా ఆయన వాళ్ళు కానీ అన్నీ బాగా షూట్ చేస్తూ ఉంటారు, నీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో తనకి 2 చేతులకు కోన్ పెట్టేశాను. కోన్ పెట్టేసరికి 12 ఏమో అయింది. నాన్న వచ్చేసి నేను పెడతాను అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. ఇక్కడ నేను ఒకసారి నేమ్ రాదునా అని అడుగుతూ ఉన్నాడు అనమాట. నువ్వు చేసేది కాదు లేరా నేను చేస్తా అంటే కూడా వాడు వినట్లేదు అనమాట. సో నేను పిచ్చిగా గీకి పాడేశాను. నాకు కోన్ పెట్టడం అస్సలు రాదు, కానీ అది ఏడుస్తుందని ఏదో నాకు వచ్చిన రీతిలో పెట్టేశాను అనమాట. అది ఏమన్నా కోన్ అంటారా? దాన్ని చూసి మీరు ఎవరు భయపడకండి, ఓకేనా? ఎందుకంటే నాకు వచ్చిన రీతిలో నేను పెట్టాను అంతే. సమరినంత ప్రొఫెషనల్ అయితే అసలు కాదు. నాకు కోను ఇలా ప్రెస్ చేసేటప్పుడు కోనే సరిగ్గా రాదనమాట. కాకపోతే అలా నేర్చుకుంటూ ఉందాం అప్పుడప్పుడు అన్నట్టుగా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. మ్యాక్సిమం ఎవరికి పెట్టను, కానీ తను పెట్టించుకుంది అనమాట. సో అలాగే అమ్మ గంట కూడా తీసుకొచ్చింది, ఎల్లమ్మ గుడిలో కట్టాలి అని చెప్పేసి. సో ఆ గంటకు తీసుకొచ్చాం, కానీ హడావిడిలో పేరు రాపించడం మర్చిపోయామన్నమాట. ఇక్కడ వీళ్ళు పెయింటింగ్తో పేరు రాస్తూ ఉన్నారు. సో తన్వికి 2 చేతులకు కోన్ పెట్టాను చూడండి. సో ఇది అండి ఈరోజు ఈ వీడియో. ఎలా ఉంది? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.